రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో గ్యాస్ లీక్ అయి మంటలంటుకున్నాయి. 3వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఇంట్లోని వారంతా బయటకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రితో కలిపి దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అపార్ట్మెంట్ నిర్మించిన బిల్డర్పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం సరిగా లేకపోవడంతో ఫైర్ ఇంజిన్ లోపలికి పోవడానికి వీలు లేకుండా పోయింది. దాంతో ఫైర్ సిబ్బంది గంట సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియన్ విల్లాలో ఫ్లాట్ నెంబర్ 310లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది 5:30 మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ప్రౌటిన మా వట్టినాగులపల్లి వెహికల్ టర్న్అవుట్ కావడం జరిగింది. దాంతో 20 నిమిషాల్లో మేము రీచ్ అయిపోయి వితిన్ హాఫ్ అన్ అవర్లోనే ఫైర్ని పుటప్ చేయడం జరిగిందండి. దాంతోపాటు ప్రొఫెషనల్ మేజర్గా, ఎందుకంటే ఇవన్నీ అపార్ట్మెంట్స్ కాబట్టి మనం మిగతా 3 వెహికల్ కూడా చుట్టుపక్కల ఉన్న మాదాపూర్ వెహికల్ కానివ్వండి, పంజాగుట్ట వెహికల్ ఒకటి, లంగరావు వెహికల్ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు వచ్చి వితిన్ హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్లోనే మన ఫైర్ యాక్సిడెంట్ని పుటప్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదండి. గాయాలు కావడం కానీ మైనర్ ఇంజరీస్ కూడా కాలేదు. ఓన్లీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. అది ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నాం, తొందరలో రిపోర్ట్ ఇస్తాం.